మన వాళ్ళు తిట్టినప్పుడు కూడా మంగళప్రదమైన తిట్టు తిట్టించేవారు తప్ప మంగళప్రదము కాని తిట్టు తిట్టనిచ్చేవారు కాదు. నీ అమ్మ కడుపు మాడా అనేవారు. నీ అమ్మ కడుపు మాడా అన్న తిట్టి ఎందుకు తిట్టేవారో తెలుసా అండి? అదొక్కటే. ఎప్పుడు మా చిన్నతనంలో ఎప్పుడైనా తిరిచే పెద్దలు ఆ ఒక్క తిట్టే తిట్టేవారు. నీ అమ్మ కడుపు మాడా అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీ అమ్మ కడుపున నీలాగే అనేక మంది బిడ్డలు ప్రసవించి నీ అమ్మ పథ్యం చేసి కడుపు కాలుతున్నా పిల్లలకి పాలిచ్చి అనేక మంది పిల్లలకు తల్లి అయి అందరూ దీర్ఘాయుష్మంతులై నువ్వు మీ పిల్లలు అమ్మ నాన్న సుఖముగా ఉండెదరుగాక ఆశీస్పూర్వకమైనటువంటి తిట్లే తప్ప తిట్టులో కూడా పొరపాటున కూడా వ్యగ్రతతో వాక్కునందు వ్యగ్రత దుష్పరిణామములకు దారి తీసేటట్టుగా నోటి వెంట మాట మాట్లాడడం అన్నది లేదు.